ఈరోజు నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏమన్నా అవకతవకలు జరిగింటే మున్సిపాలిటీలో అవి చూపించి మీ దగ్గర విజువలైజో పేపరో లేకపోతే ఏదైనా ఉంటే మీరు డిస్ప్లే చేసి వెళ్ళి మీ డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ ఆఫీసర్ దట్ ఈస్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయమంటే నేను రావడం జరిగింది. మొదటగా వాస్తవం చెప్పాలంటే నా నామినేషనే నేను వేయలేదు, కానీ ఒక లాయర్ ద్వారా వేయించినారంటే మీరు అర్థం చేసుకోండి. నేను అంత వీక్ కాదు తాడిపత్రిలో. ఎన్నో ప్రెజర్లు చేసి నన్ను ఊర్లోకి రానికుండా చేసి ఆ రోజు నామినేషన్ త్రూ మై లాయర్ వేసినారంటే మా ఊరి పరిస్థితి ఏంటి ఆ రోజు. అందుకే ఈరోజు వచ్చి కలెక్టర్ ద్వారా కలెక్టర్ ఆఫీస్కి పోయి నా యొక్క గ్రీవియన్స్ అని చెప్పాను. అట్లే విజువలైజ్ కూడా ఉన్నాయి. పేపర్ మీకు ఒక పేపర్ కనిపించింది, రమణ అని. ఆయన అంతకుముందు మున్సిపల్ చైర్మన్ రమణ అని. ఆ బాండ్లో అన్నీ కనిపిస్తున్నాయి, చించేశారు. ఒక చైర్మన్దే ఎక్స్ చైర్మన్దే చించేసినారంటే వేరే వాళ్ళవి లోపలికి పోగలరా? అది మా పరిస్థితి, చాలా ఘోరం. ఇంకొకటి నామినేషన్ వేసినారు, వాళ్ళేమో వైఎస్ఆర్ 6-5 వేసి మా 1-2 వేసి తెలుగుదేశం అని రాసినారు వాళ్ళే. అంటే విత్డ్రా అయినప్పుడు అవి 2 విత్డ్రా చేసుకుంటారు. మేము బీఫామ్ ఇచ్చేయాలంటే కూడా ఎవరికి వెళ్ళాలి అర్థం కాలే. ఎవరు ఈ పేరుని వెతుకుతాను కనపడలే. కొందరు వేసినారు పాపం. అసలు ఇప్పుడు నాకు దగ్గర 9 వార్డులో నామినేషన్ ఏమీ లే, పోయిటన్ని చించి పారేసినారు. దాంట్లో కొన్ని దానిలో ఒక 6-7 దానిలో వాళ్ళే తెలుగుదేశం అని వేయించి పెట్టినారు. అసలు క్యాండిడేట్ కూడా తెలియని పరిస్థితి మాకుంది. నేను కలెక్టర్ అందరూ రిక్వెస్ట్ చేసిన, చాలామంది వచ్చారు. కొందరు మమ్మల్ని ఆపర్చునిటీ మాకు ఇవ్వలేదు, పోతే చించాల కానీ తీసుకొని ఒకటేసారి వాడిని అందరినీ తీసుకొని ఎక్కడో దాచిపెట్టి టైం అయిపోయినాక వదిలినారు. ఇవన్నీ మేము ఇప్పుడు రిప్రజెంట్ చేసినాం. మరి ఏం జరుగుతుందో చూడాలి. విజువల్స్ చూపిస్తున్నాం, చించేసినట్టువి అన్నీ. లోపల కూడా పోనీలేదు. ఆయన కుమారుడు ఆడే కూర్చున్నాడు. ఇంకా కొందరు రెండో సెట్ అని పోతున్నారు. వాళ్ళు ఆ సెట్ వేయలే, దౌర్జన్యంతో లోపలికే పోనీలే. అది తాడిపత్రి మున్సిపాలిటీ పరిస్థితి. మరి చెప్పారు కమిషనర్ గారు, ఏదైనా అవకతవకలు జరిగింటే విజువలైజ్లు ఏమన్నా ఉంటే పేపర్ కట్టింగ్లు ఏమన్నా ఉంటే ఇవ్వమన్నారు. మరి మీ ముందర ఉంచాను. దయచేసి మీరు లైవ్ లేకపోతే టీవీలో వేస్తే మాకు సహకరించినట్లుంటుంది. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. రేపు అందరూ మరి ఒకవేళ మేము క్యాండిడేట్లు పెట్టుకున్నా కూడా భయపడేస్తున్నారు. ఉండాలనుకుంటారా లేదా ఊర్లో? వాస్తవం చెప్పాలంటే ఎమ్మెల్యే గారు కడపకు పోయి వాళ్ళ అత్త ఇక్కడ నిలబడింటే ఉండాలనుకుంటారా పోవాలనుకుంటారా అన్నారు. నా దగ్గర విజువల్స్ ఉన్నాయి, కానీ అల్లుడు మంచి జవాబు చెప్పాడు. నీకేమన్నా ఉంటే మా అత్తతో పోయి మాట్లాడుకోపోని. దౌర్జన్యం ఎక్కువ రోజులు ఉండదు. చాలా ఘోరంగా ఉంది తాడిపత్రిలో మున్సిపాలిటీ పరిస్థితి. బట్ వీఆర్ గోయింగ్ టు కంటెస్ట్. ఈ దృష్టితోనే కంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా, భయం లేదు. నా క్యాండిడేట్ దగ్గర 15 మంది ఏమో
ఉన్నట్టుంది. 36లో దగ్గర దగ్గర 21 క్యాండిడేట్ అనామకులు ఉన్నారు. అంటే అది కూడా వాళ్ళు రాసిన తెలుగుదేశం అని, దాంట్లో కూడా ఒక ముగ్గురు చిక్కారు. వీఆర్ గోయింగ్ టు ఫైట్, వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్. చాలా ఘోరంగా ఉంది. రోజు పొద్దున్నే ఫోన్ చేస్తారు, రాత్రికి ఫోన్ చేస్తారు, భయపడిస్తారు. సరే, ఉండే వాళ్ళతోనే ఫైట్ చేస్తాం. పబ్లిక్ ఇస్ విత్ అస్. భయపడేది ఏం లేదు. నేను కమిషనర్ గారిని కోరేది ఏమంటే, మీడియా దీంట్లో డూ ద జస్టిస్. వాస్తవం చెప్పాలంటే ఈ ఎలక్షన్లు కొద్దిగా పీస్గా జరుగుతున్నాయంటే మీ వల్లనే, కమిషనర్ వల్లనే కనీసం ఎలక్షన్లు అన్నా జరుగుతున్నాయి. తెలుసు, అన్ని యునానిమస్ చేసుకున్నారు. యునానిమస్ చేసుకొని ఎమ్మెల్యేలకు ఇప్పుడే చెప్తున్నా, రేపు వాళ్ళు ఎమ్మెల్యే పదవి మళ్ళీ పోటీ చేస్తే 100% ఓడిపోతారు. ఒక సర్పంచ్ అంటే ఏదో వాడి ప్రిస్టేజ్. వాళ్ళ ఊర్లో ఇద్దరు ఉంటారు, 600-500 ఓట్లు కూడా మనం పోయి చేసినామంటే బాగలేదు. ఏమే ఇది వాళ్ళ ఓటమి. ఇంకా మీకు అందరికీ తెలుసు ఏం జరుగుతుందో. వాలంటీర్లు ఏం చెప్తారు? వాలంటీర్లని 500 మంది వాలంటీర్లు ఉన్నారు. పేపర్లు కూడా వస్తూ ఉంది. ఈడ విజువల్ చూపించిన విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడతారు? 3,20,000 మంది ఉన్నారు వాలంటీర్లు. దాంట్లో 90% మన వాళ్ళే, మన కార్యకర్తలే. నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన, ఎందుకు వాలంటీర్లు ఉండాలా? ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేయండి. వాడు ఏం చేస్తాడు? చీటీ ఇస్తూ, డబ్బులు ఇస్తూ, మీ పెన్షన్ ఉండదు, మీ అమ్మఒడి రాదు, మీ ఆటో డబ్బులు రావు. ఇది జరుగుతుంది, అందరికీ తెలుసు. మీరు కూడా ప్రతి టీవీలో కనిపిస్తుంది, ఇది ప్రతి పేపర్లో కనిపిస్తుంది. కాబట్టి వాలంటీర్లు పంపిండి ఇంకోసారి. అప్పుడు టీచర్లు కూడా పోస్ట్ చేస్తారు కదా, ఇక్కడ కాదు ఇంకో ఊర్లో పోయి పనిచేయండి అని. వీళ్ళు కూడా పంపిండి వాలంటీర్లని. వాళ్ళని ఎందుకు స్లిప్పులు ఇవ్వంటారు? వాళ్ళని ఎందుకు అంత యూటిలైజ్ చేస్తుంది గవర్నమెంట్? విజయసాయి రెడ్డి చెప్తున్నాడు 90% మన కార్యకర్తలు అంటాడు. 90% నీ కార్యకర్తలు అయినప్పుడు బాటంగా చెప్తాను. వీటి క్లిప్పింగ్స్ సహా పెడుతున్నా, పేపర్లు సహా పెడుతున్నా. నాకు జస్టిస్ జరుగుతుంది నేను అనుకుంటున్నా. నేను కంప్లైంట్ చేసినాను కలెక్టర్ గారికి, ఆయన చూస్తానే ఉన్నాడు. నేను ఈ నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఈరోజు పోతున్నా విజయవాడపై. ఐ ఫైల్ ఇన్ ద కమిషనర్ దిస్ థింగ్ అండ్ యాజ్ వెల్ as I'll go to the court. I will not leave. ఎవరందరూ గమ్ముగా ఉంటే ప్రజాస్వామ్యం అనేది లేదు. హిట్లర్ అనే మేలు. ఆయన ఏం చేసినాడు? ఒక కులాన్ని జ్యూస్ని ఒక్కరిని చంపినాడు. ఈయన మొత్తం ఎన్ని క్యాస్ట్లు ఉంటే అందరినీ చంపుతాడు. ఎన్ని రోజులు ఈ దౌర్జన్యం? ఎందుకు భయపడాలా? భయపడే ప్రసక్తే లేదు. బాగా జరగాల. ఓటమి గెలుపు అది మళ్ళీ. మన కూడా చెప్పా పంచాయతీ ఎలక్షన్లో, ఎస్ పోలీస్ హ్యావ్ డన్ వెరీ గుడ్, ఈవెన్ మై కలెక్టర్ హ్యాస్ డన్ వెరీ గుడ్. కానీ బూత్లో ఉండేవాళ్ళు కొద్దిగా 7 తర్వాత వచ్చిన రిజల్ట్స్ అన్ని ఫాల్స్. దే హావ్ మ్యానిపులేటెడ్. 7 తర్వాత వచ్చినటువంటి లోపల 11 ఓట్లు, మా 14 వార్డులకు కానీ 12 వార్డులు వస్తాయి. 320 ఓట్లు మెజారిటీ. అది కలిపితే 2 వార్డులు వచ్చినోడు 150 గెలుస్తాడంట. ఎన్ని గంటలకు రిజల్ట్స్? 12 గంటలకు చేస్తారు. మా ఊర్లో ఇంకో ఊరు కూడా అంతే. అప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా పోతున్నారు రోడ్డు మీద కూర్చోండి. 11 ఓట్లతో గెలిచినారని మళ్ళీ 2 ఓట్లతో ఓడిపోయినా ఉంటారు. దారుణం. కలెక్టరు పోలీస్ బాగా చేసింది, కానీ లోపల ఉండే స్టాఫ్ దే హావ్ మ్యానిపులేటెడ్ ద హోల్ థింగ్. కలెక్టర్ గారికి ఎలా చేస్తుంది లోపల ఏం జరుగుతుందో? కానీ ఒక్క ఫోన్ చేస్తే పాపం ఆయన పంపించాడు, చేశాడు. ఆఫ్టర్ 9, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 9 o'clock జరిగిన పంచాయతీ అంతా ఫాల్స్. 7 గంటల వరకు ఉండేవన్నీ కరెక్ట్, అవతల అన్నీ ఫాల్స్. లోపల మేనేజ్ చేశారు ఎవరు? లోపల ఉండే స్టాఫ్.
ఒకరి బయటికి రానిలే ఏమిలే, అనౌన్స్ చేయడం, సంతకం పెట్టడం, పంపించడం. చాలా దారుణంగా ఉంది. మూడో విడత మన డిస్టిక్లో మటుకు ఆఫీసర్లు అంటే కలెక్టర్ కానీ ఎస్పీ కానీ పోలీస్ బ్రహ్మాండంగా చేసింది, మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే మా పోలింగ్ వచ్చి 3:30 వరకే, దాని వరకు వాళ్ళు సేవ్ చేశారు. ఎక్కడ ఏం జరగకుండా అటు చిన్న జరిగిండొచ్చేమో కానీ అన్నీ చేసినారు. సో పోలీసు టైం వరకు దేవ్ డన్ ఎవ్రీథింగ్. లోపల ఉండే స్టాఫ్ మటుకు దేవ్ మ్యానిపులేట్ ది హోల్ థింగ్. ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఏమి ఇలా అయితే ఎన్ని రోజులు సాగుతుంది? ఎందుకు ఎలక్షన్లు వద్దు, హాయిగా చేయండి. ఇప్పుడు కోఆపరేటివ్ అంతా ఏం చేసినారు? మీరే అనౌన్స్ చేసినారు, మీరే ప్రెసిడెంట్ చేయండి. ఇప్పుడు కూడా దీంట్లో కూడా ఏదో జీవో తెచ్చి అవసరమా? ఇలాంటి పాలిటిక్స్ మేము చేసిన రోజులు ఉన్నాయి కానీ ఎప్పుడు ఇంత దారుణంగా ఎవరు చేయలే. బాగలేదు పరిస్థితి. దయచేసి నా మున్సిపాలిటీలో నాకు ఉండే క్యాండిడేట్లు చూసుకుంటే తక్కువ, కానీ ఐ హ్యావ్ మ్యానిపులేటెడ్ సంథింగ్ అండ్ ఏబుల్ టు ఐ విల్ షో ద షో. బట్ నిమ్మగడ్డ గారు, కలెక్టర్ గారు ఎవిడెన్స్లు ఇచ్చిన నేను అనుకుంటా దే విల్ డూ జస్టిస్ టు మీ. ఖచ్చితంగా నాకు జస్టిస్ దొరుకుతుంది. వాలంటీర్ల విషయంలో నేనైతే కోర్టుకు పోతా. దే కాంట్. ఏమి స్టాఫ్ని మార్చడం లేదా? స్టాఫ్ని, టీచర్ని తీసుకుని అక్కడేస్తారు, అక్కడున్న టీచర్ని ఇక్కడేస్తారు. అదే చేయండి. వాలంటీర్లకు మటుకు ఈ ఎలక్షన్లో వాళ్ళకు తాడిపత్రిలో ఉండే వాలంటీర్లకు తాడిపత్రిలో పనే చెప్పకూడదు, చెప్పేదానికి లేదు. వాళ్ళు అట్లే బిహేవ్ చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఐఎమ్ రిక్వెస్ట్ మై కలెక్టర్ అండ్ ఎస్పీ, see that they are not utilized in the election. So I am requesting them, do the justice. ఏ వాళ్ళు లేకపోతే ఏం కాదా? ఇంటింటికి 50 మంది 50 ఇళ్ళకు ఒకటి పెట్టి ధారణ చేస్తున్నారు. మీ అమ్మఒడి రాదు, మీ ఇల్లు క్యాన్సిల్ అయిపోతుంది, నీకు పెన్షన్ రాదు, నీకు బియ్యం రావు. ఇది దారుణం. ఇంకోటి నో పాలిటిషియన్ ఇస్ వర్కింగ్ ఇన్ వైఎస్ఆర్. వాళ్ళు ఏమని అనుకుంటారు? ఓన్లీ ద వీళ్ళే వాలంటీర్స్ ఆర్ నౌ టుడే దే ఆర్ ద పాలిటిషియన్స్ ఎవ్రీవేర్. దిస్ హ్యాస్ టు బి స్టాప్డ్. దే షుడ్ నాట్ బి యూటిలైజ్డ్ ఇన్ ద ఎలక్షన్. దిస్ హ్యాస్ టు కమ్. సో అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మై కలెక్టర్, సార్ వాలంటీర్ని యూజ్ చేయొద్దండి. మీకు ఎంతో స్టాఫ్ ఉంది. అసలు రేపు జరిగే మున్సిపల్ ఎలక్షన్ 12 కదండి, 12. మరి మొన్న ఒక్కొక్క విడతలో ఎన్ని పంచాయతీలు చేశారు? నా కాన్స్టిట్యూన్సీలో 84 ఉన్నాయి. మరి ఈ పొద్దు మా డిస్టిక్లో 13. Is it necessary for the volunteer to work? I am opposing this. I will go to the court also. Question of volunteer should not work in the same place. If you want to go, you change them. వాళ్ళకి స్లిప్పులు ఇచ్చేది ఇవన్నీ ఇచ్చేది మటుకు ఒప్పుకోము. వాళ్ళు కనుక వాలంటీర్లు యూజ్ చేసుకొని చెప్తే మటుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మేము అందరి మాదిరి ఈజీగా లేరు మా పిల్లోళ్ళు, చెప్పేదానికి వీలు లేదు. వేరే వాళ్ళు పెట్టండి. సేమ్ ఇంతకుముందు అంత స్లిప్లు ఇలా, మున్సిపాలిటీలో స్లిప్లు ఇలా, ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో స్లిప్లు ఇలా. ఆపొద్దు వాలంటీర్లు ఉన్నారా? లేరు. ఈరోజు కూడా వాలంటీర్లు ఉండేదానికి లేదు, వీలు లేదు. తాడిపత్రిలో మటుకు చెప్తున్నా. వేరే వాళ్ళు నేయండి. టీచర్లు ఉన్నారు. వై షుడ్ దే డిస్ట్రిబ్యూట్ ద స్లిప్ అండ్ ఆల్? ఎందుకు పోవాలి వాళ్ళు ఇంటికి? ఇంటికి పోయేదానికి లేదు. వాళ్ళు 50 మంది, ఒక ఇంటికి 50 మంది. దే ఆర్ క్యాన్వాసింగ్. నో పాలిటిషియన్ ఇస్ వర్కింగ్. ఓన్లీ దిస్ వైఎస్ఆర్ ఇస్ వర్కింగ్ విత్ వాలంటీర్స్. 50 ఇంట్లోకి ఒక వాలంటీర్ ఉంటే ఏమవుతుంది? రోజు పొద్దున్నే బెదిరించేది, రోజు పొద్దున్నే పోయేది. ఇంకా ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ రోజు మనకు బాగా అలవాటు అవుతుంది. అది ఒకటి ఉంది.
వాలంటీర్ వ్యవస్థ ఉన్ని వాడుకొని మేమే వద్దన్నాం కానీ ఎలక్షన్ వాడుకునేది లేదు. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు మై కలెక్టర్, మై ఎస్పీ అండ్ ఈవెన్ టు ద కమిషనర్ పెద్ద ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తాను. మున్సిపాలిటీలో మటుకు వాలంటీర్లను వద్దు. మీకు దండిగా స్టాఫ్ ఉంది. డోంట్ ఎంటర్టైన్ దెమ్. భయభ్రాంతులు చేస్తున్నాడు వాలంటీర్. అసలు నో పాలిటీషియన్, వైఎస్ఆర్ పాలిటీషియన్ ఎవరు పోవటం లేదు. క్యాన్వాస్కి ఎందుకు అవసరం ఉంది? 50 ఇళ్ళకు ఒక విజయసాయి రెడ్డి చెప్తుంటాడు కదా, 90 మంది మన వాళ్ళే ఉన్నారు, 90 మంది మన వైఎస్ఆర్ వాళ్ళు అంట. అంత బహాటంగా చెప్తున్నప్పుడు క్లిప్పింగ్ ఇచ్చా మీకు? ఇదేంటి ఇంత అన్యాయము? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫీసర్స్ హు ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ ఎలక్షన్, క్వశ్చన్ ఆఫ్ వాలంటీర్, మున్సిపాలిటీలో వాలంటీర్లు పెట్టద్దండి. మీకు స్టాఫ్ లేక కాదు. ఎన్నున్నాయి? ఉండదు 13. ఎంతమంది టీచర్లు కాదు, ఎంతమంది వేరే స్టాఫ్ లేదు. డోంట్ యూటిలైజ్ ద వాలంటీర్స్. వాళ్ళే చెప్తున్నారు వీళ్ళు మన ప్రజా ఏమని వైఎస్ఆర్ మంచి క్లిప్పింగ్ ఉందని ఎక్కడ చూసినా మీరు కూడా మన పంచాయతీలు చూసినారు, పట్టుకొని కొట్టిన రోజులు ఉన్నాయి వాలంటీర్లు. అదే జరుగుతుంది. ఇఫ్ దే వాంట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్, దే షుడ్ నాట్ యూటిలైజ్ ద వాలంటీర్. భయభ్రాంతులు చేస్తున్నారు ఓటర్ని, తప్పు ఇది. సో ఐ రిక్వెస్ట్ త్రూ మీడియా టు ఆల్ ద ఆఫీసర్స్, డోంట్ యూటిలైజ్ ద వాలంటీర్స్ ఫర్ దిస్ మున్సిపల్ ఎలక్షన్, ఎస్పెషల్లీ ఇన్ తాడిపత్రి. ఆల్రెడీ మాకు చాలా డ్యామేజ్ జరిగిపోయింది. అసలు ఆయన కొడుకే యునానిమస్ అంట, ఆయన ఒక్కడైతాడే రామేస్తా. ఇంకా వేరే తెలుగుదేశం అని రాసినారు, రేపు బీఫామ్ ఏమో మేము ఇచ్చేది అనుకుంటే లేం బీఫామ్. వాడు అసలు బీఫామ్ వరకు అంట విత్డ్రాయల్కే విత్డ్రా చేసుకుంటాడేమో. అది పరిస్థితి అండి తాడిపత్రి పరిస్థితి. అందుకే ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి చాలామంది మేము మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చినాం విత్ విజువల్స్, విత్ పేపర్ కట్టింగ్స్ అండ్ ఆల్. సో ఐ థింక్ justice will be done to my municipality. ఇంకోటి లాస్ట్ అండ్ ద లీస్ట్ చెప్పేది ఏమంటే, నేను కూడా కౌన్సిలర్గా నిలబడుతున్నా. 5 ఏళ్ళు నాకు ఆ పదవి వద్దు. 5 ఏళ్ళు 5 మంది చైర్మన్లు అవుతారు, 5 ఏళ్ళు వైస్ చైర్మన్లు అవుతారు. ఐ విల్ బి సిట్టింగ్ ఇన్ ద దాంట్లో కౌన్సిల్లో ఒక మెంబర్గా ఉండి ఐ విల్ వర్క్. లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు పైన ఎక్కలే, డయస్ మీద లేను నేను, ఎప్పుడు కిందనే ఉన్నా. జస్ట్ ఐ వాంట్ వర్క్. ఇంతమంది చేసి చూపించిన డెఫినెట్గా నేను మళ్ళీ చేసి చూపిస్తాను. పబ్లిక్ ఈజ్ విత్ మీ, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్. 100% వీఆర్ గోయింగ్ టు విన్. మన పంచాయతీ ఎలక్షన్లో కూడా చూపించాను, నేను కాదు చూపించాను, మా ప్రజలు చూపించాను. నా మీద నమ్మకం ఉంది వాళ్ళకి. మొన్న పెద్ద గొడవ అయితే కూడా నేను ఊర్లో లేకపోతే కూడా ధీటుగా మా వాళ్ళు కూడా స్పందించినారు. సో ఐఎమ్ బ్లెస్డ్. అక్కడ పుట్టిన దానికే నేను ధన్యవాదాలు చెప్పుకుంటా. తాడిపత్రిలో నేను పుట్టిన దానికే ధన్యవాదాలు చెప్పుకుంటా. మా లాంటి ప్రజలు, అక్కడ ఉండే ప్రజలు దేవుళ్ళు ఉన్నారు. దే ఆర్ గాడ్ టు మీ. నాకు 68 ఏళ్ళు, నాకే కోరికలు లేవు. ఐ విల్ వర్క్ ఫర్ మై టౌన్ డెఫినెట్లీ అండ్ వీఆర్ గోయింగ్ టు విన్. మీ ద్వారా కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీకి మేము అడిగినట్టు మీరు వాళ్ళకి చూపించగలిగితే మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మరోసారి ఇచ్చొచ్చు అపీల్. దిస్ ఈజ్ ద అపీల్. ఆల్రెడీ సేయింగ్ దట్ యూ గివ్ 1 more ఛాన్స్ టు అస్. ఒక్కసారి వేసుకుంటే దానికి, ఎందుకంటే 2వ తేదీ వరకు ఉంది. టైం పెట్టండి, 2 రోజులు పెట్టండి, 3 రోజులు పెట్టండి. లెట్ దెమ్ యాక్సెప్ట్ అవర్ నామినేషన్స్. హూవర్ గివ్స్, వాళ్ళు ఇచ్చినా చేయండి, మేము ఇచ్చినా చేయండి అని రిక్వెస్ట్ చేస్తాను. విజువల్స్ ఉన్నాయి, దాంట్లో చెప్పింది ఏమంటే విజువల్స్ ప్రూఫ్స్ పెడితే డెఫినెట్లీ విల్ గివ్ ఛాన్స్ అన్నారు. హోప్ డెఫినెట్లీ ఐఎమ్ హోపింగ్ దట్ కమిషనర్ విల్ గివ్ ఛాన్స్ టు అస్. కలెక్టర్ విల్ recommend the case to the commissioner. Hope I will get it, and as well as I will go to the court also on
వాలంటీర్స్ అది నాకు తెలియదు. ఎందుకంటే నా పరిస్థితి ఎట్లుంటే ఇంకా మళ్ళీ దాని గురించి చెప్పాలా. నా పరిస్థితి నేనే నామినేషన్ పరిస్థితుల్లో ఇంకేమైనా ఉన్నారా ఎవరన్నా? అసలు ఇప్పుడు చెప్పుకునేదానికి కూడా లేరేమనిపిస్తుంది. భయభ్రాంతులు చేసినారు. మేము పుట్టిందే భయంలో పోయింది. అది తాడిపత్రులు పుట్టినప్పుడే భయంతో పుట్టినాం, కానీ రోజు రోజుకి వచ్చేయాలి. భయం అనేది మాకు తెలియదు. భయం అనేది తెలియదు మాకు. అందుకే ఎక్కడో ఉండి నామినేషన్ వేసా త్రూ మై కమిషన్, మై లాయర్. నేను వదల్లా. అదే వేరే వాళ్ళంటే ఎందుకు తిప్పని ఊరుకుని ఇద్దరు. సో ఐఎమ్ లీస్ బాదర్డ్ అబౌట్ ద అదర్స్. ఐఎమ్ బాదర్డ్ అబౌట్ మై తాడిపత్రి. నా తాడిపత్రి బాగుండాలని కోరికతోనే నేను నామినేషన్ వేసిన. నాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటాను. ఒక్కసారి కమిషనర్ గారికి కోరేది ఒకటే, ఏముంది తప్పేముంది, ఛాన్స్ ఇవ్వండి. మేము అన్నీ చూపిస్తున్నాం, విజువలైజ్ అన్నీ చూపిస్తున్నాం కాబట్టి ఒక్కసారి చెయ్యండి ఛాన్స్. అందరూ ఏం నామినేషన్ వేసుకుంటుంది, తప్పేం లేదు. ఇప్పుడు వేరే సాట జరిగిందో లేదు నాకు, నా దాంట్లో అన్నీ జరిగినాయి. నా చైర్మన్ ఎక్స్ చైర్మన్నే చించిపడేసి చూడండి, బాండ్ రమణ ఎక్స్ చైర్మన్ వాందే వాడిపోయినాడు ఫస్ట్లో వేసేదానికి. చించిపారేసి తోసినారు బయటికి. అట్లా ఇన్ని 1-2 కాదు, కట్టలతో చించాడు పడేసినారు. మీకు అందరికీ మళ్ళీ ఒకసారి పాసాజ్ చేస్తాను, విజువలైజ్ చూడండి. మీరందరూ వచ్చిన దానికి మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు. పెద్ద ఆయన ఎమ్మెల్యే ఏమనింది, ఎమ్మెల్యే కొడుకు నామినేషన్ వేస్తాడా? వేయలేదు ఆయన. ఎక్కడ నామినేషన్ వేయలేదు. దాంట్లో అటు ఉండే వాళ్ళందరూ చాలామంది నామినేషన్ వేయలే. చూడండి ఎలా కొట్లాడుతో పోలీసు వాళ్ళతో. అవసరమా పోలీసు వాళ్ళతో కొట్లాడు? నువ్వు నామినేషను లేకపోతే నువ్వు పని ఇది చేస్తుంటే పోవాలా. ఎవరు వీళ్ళందరూ? ఎమ్మెల్యే కొడుకు ఏం పని ఉందాడా? డివైఎస్పీ గారు కొట్లాడుతున్నారు, ఆయన కూడా కేర్ చేయాలి. చూడండి ఆయన జగదీశ్వర్ రెడ్డి చూడండి, సస్పెండ్ అయినా ఎస్ఐ ఒక సస్పెండ్ అయింది. సిఐ గారు ఎందుకు సస్పెండ్ అయినాడు? సరే నిత్యగా పేరు తేజమూర్తి గారు సస్పెండ్ కూడా అయినారు. ఈ దీంట్లో సెకండ్ సెట్ వేసేస్తాం. టైం అయిపోయినాక మళ్ళీ మీరే అలో చేయరు సార్. ఇప్పుడు లోపల పోయేటోళ్ళు సార్ అడిగిపోతారు సార్. సెకండ్ సెట్ వేసేస్తాం. ఊరికి వీళ్ళిద్దరు జోకమ్మా. ముగ్గురు పోయినారు కదా, మళ్ళీ ఒకటి పోకన్నా పేరేమన్నా కనపడుతుంది చూడు, ఆ పక్క చూడు. చెప్పనే చెప్పుడు నువ్వు చేది
సీసీ కెమెరా సర్వేలెన్స్ లో ఉన్నారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించండి. పెద్ద పెద్ద నాయకులు అక్కడ కూర్చొని ఎమ్మెల్యే ఇక్కడ కూర్చొని బెదిరిస్తూ భయపడిస్తూ తెలుగుదేశం క్యాండిడేట్ మీరు ఎట్లేస్తారు నామినేషన్ వేస్తే చంపేస్తాము, ఆడవాళ్ళతో మీకు ఇప్పుడు వినిపిస్తాను, చంపేస్తాం మీ మొగుళ్ళని అని చెప్పి బెదిరించి చెప్పారు. కానీ జోహార్ తెలుగుదేశం క్యాండిడేట్స్ అందరికీ ఎవరు కూడా భయపడకుండా మేము వేస్తాము, ఇది డెమోక్రసీ, మాకు హక్కు ఉంది, మేము వేస్తామని వేస్తున్నాం. ఇదంతా ఒకదానికే చూపిస్తున్నది దారి ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎలక్షన్ పెద్ద ఎత్తున తాడిపత్రిలో గెలుస్తారు కనుక ఆ భయంతో ఇవన్నీ చేసి భయభ్రాంతులు ఎట్లా యునానిమస్ గానో ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ప్రతి వార్డులో నామినేషన్ వేసి ఎలక్షన్ జయప్రదంగా మాక్సిమంలో 30 వార్డులు గెలిచడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఇది ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పోలీసు వారిని కూడా కొద్దిగా దయచేసి తాడిపత్రిలో ఫోర్స్ పెంచి సెక్యూరిటీ పెంచి ఎలక్షన్ కూడా బాగా జరగాలి. ఎందుకంటే ఇదే పద్ధతిలో ఉంటే అసలుకి వీళ్ళు ఏ విధంగా ఎలక్షన్ చేస్తారన్న ఒక భయం కలుగుతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నాము. దయచేసి సమానంగా జరిగేయండి ఎలక్షన్, ప్రజలే నిర్ణయిస్తారు. మీకంత నమ్మకం ఉంటే మీ పరిపాలన బాగుంది జరగనియండి ఎలక్షన్. ఎందుకు ఇంతగా మీరు అడ్డంకులు వేస్తూ మనిషిని బెదిరించి చంపేస్తాము, చిన్న పిల్లలు ఉన్నారు మీ మొగుని చంపేస్తామా అనే మాటలు మాట్లాడకుండా ఎలక్షన్ విధంగా ఫైట్ చేస్తారు అని మీ అందరికి కూడా ఇది అవుతుంది కూడా ఈ ద్వారా నామినేషన్ చేసాము, డాక్యుమెంట్ ఇచ్చేయకపోయినాము అంతే. ఎవరైనా డెమోక్రసీలో పోటీ చేస్తారు కదండి, చేసినంత మాత్రం ఇట్లా బెదిరింపులతో గెలుచుకోవాలనుకోవడం అవాస్తవం. ప్రజల మద్దతు ఉండాలి అంతే. వేసినాం నామినేషన్, గెలుస్తామో లేదు, దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ముందు నుంచే బెదిరిస్తే ఏంటిది రౌడీ పరిపాలన? కాపీలేదు సార్ తెలుగుదేశం